కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. లోకమాన్య తిలక్ ట్రైన్ ఎక్కిన మహిళపై బీరు బాటిల్తో దాడికి పాల్పడ్డాడు. అడ్డుకున్న మరో వ్యక్తిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి తెగబడ్డ వ్యక్తి సత్య బర్మాన్ గా గుర్తించారు. నిందితుడు గంజాయి మత్తులో ఉన్నాడని స్థానికులైతే ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. లోకమాన్య తిలక్ ట్రైన్ ఎక్కిన మహిళపై బీరు బాటిల్తో దాడికి పాల్పడ్డాడు. అడ్డుకున్న మరో వ్యక్తిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి తెగబడ్డ వ్యక్తి సత్య బర్మాన్ గా గుర్తించారు. నిందితుడు గంజాయి మత్తులో ఉన్నాడని స్థానికులైతే ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అసలు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? పద్మ, కాకినాడ సిటీలో దారుణం చోటు చేసుకుంది. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్తున్న ఒక మహిళా ప్రయాణికురాలపై గుర్తు తెలియని ఒక అగంతకుడు బీరు బాటిల్తో దాడి చేయడంతో అక్కడ కొంత విషాదాంతం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. లోకమాన్ తిలక్ ఎక్స్ప్రెస్ ఎక్కుతున్న మహిళా ప్రయాణికురాలపై సత్య బర్మన్ అనే వ్యక్తి బీరు బాటిల్తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను పక్కన ఉన్న మరో వ్యక్తి కూడా అడ్డుకోబోయాడు. ఈ దాడిని అడ్డుకోబోయే సమయంలో అతనిపై కూడా బీరు బాటిల్తో దాడి చేశాడు. దీంతో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బర్మన్ అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో బర్మన్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే ఆ గుర్తు తెలియని అగంతకుడు ఎవరు ఉన్నారో అతను సత్య బర్మన్ గా పోలీసులు గుర్తించారు. అతను గంజాయి మత్తులో ఉన్నట్లు స్థానికులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒకసారిగా కాకినాడ రైల్వే స్టేషన్ లో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనడంతో అక్కడ ప్రయాణికులంతా కూడా ఒకసారిగా ఆల్రెడీ గురయ్యారని చెప్పుకోవచ్చు. పద్మ, అయితే ఆ వ్యక్తి ఎందుకు అలా ప్రవర్తించాడు అన్న దాని పేరు క్లారిటీ ఉందా? ఓన్లీ గంజాయి మత్తుతోనే అలా చేశాడు అనుకోవచ్చు అసలు? అతను అయితే సత్య బర్మన్ అనేది అతను ఈ ప్రాంతానికి చెందినవాడు కాదు, ఏదో వలస కూలి అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అతను గంజాయి మత్తులో ఉండే ఈ ప్రయాణికులపై దాడి చేసే ప్రయత్నం డబ్బుల కోసం చేశాడా లేకపోతే వేరే దేనికోసం చేశాడనే దానిపై పోలీసులు అయితే అతన్ని అదుపులో తీసుకుని ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ వెంకట్.